ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ 15వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, అశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరత్ ఋతువు, బుధవారం. తిథి నవమి, మధ్యాహ్నం 2:40 వరకు. నక్షత్రం పుష్యమి, సాయంత్రం 4:47 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 5:26 దుర్ముహూర్తం ఉదయం 11:31 నుంచి 12:20 వరకు. అమృతకాలం ఉదయం 10:34 నుంచి మధ్యాహ్నం 12:07 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:56. సూర్యాస్తమయం సాయంత్రం 5:38. ఈరోజు విశేషం అశ్వయుజ బహుళ నవమి, బుధవారం, పుష్యమి నక్షత్రం. జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని రోజులకు, తిథులకు, నక్షత్రాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. అటువంటి అరుదైన శక్తివంతమైన కలయికతో కూడిన పవిత్రమైన రోజు. ఈ రోజు యొక్క మహత్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనం అశ్వయుజ మాసం బహుళపక్ష నవమి తిథి బుధవారం సర్వశ్రేష్టమైన పుష్యమి నక్షత్రం యొక్క సమ్మేళనాన్ని విశ్లేషించాలి. ఈ దైవిక అంశాలన్నీ ఒకే రోజున కలవడం వల్ల ఈ రోజును ఆధ్యాత్మిక సాధనకు, నూతన కార్య ప్రారంభాలకు, శుభ ఫలితాలను పొందేందుకు ఒక సువర్ణావకాశంగా భావించాలి. అలాగే ఈ రోజు యొక్క విశిష్టతను బహుముఖంగా పెంచే అంశం పుష్యమి నక్షత్రం. 27 నక్షత్రాలలో పుష్యమి నక్షత్రాన్ని నక్షత్రాల రాజు అని, తిష్య అని కూడా అంటారు. పుష్య అనే పదానికి అర్థం పోషణ ఇచ్చేది. ఈ నక్షత్రానికి ప్రతీక కామధేనువు యొక్క పొదుగు. ఇది నిస్వార్థమైన పోషణ, సమృద్ధి, కరుణ, వాత్సల్యానికి చిహ్నం. దేవతలకు గురువైన బృహస్పతి ఈ నక్షత్రానికి అధిదేవత. అందువల్ల పుష్యమి నక్షత్రం జ్ఞానానికి, వివేకానికి, ఆధ్యాత్మిక ఉన్నతికి, ధర్మబద్ధమైన ప్రవర్తనకు కారకత్వం వహిస్తుంది. ఈ నక్షత్రానికి అధిపతి శని భగవానుడు. గురువు యొక్క జ్ఞానం, శని యొక్క క్రమశిక్షణ, స్థిరత్వం ఈ నక్షత్రంలో సమ్మిళితమై ఉంటాయి. అందువల్ల పుష్యమి నక్షత్రం రోజున ప్రారంభించిన ఏ పనైనా స్థిరమైన దీర్ఘకాలిక సత్ఫలితాలనిస్తుందని శాస్త్రవచనం. ఈ నక్షత్రం యొక్క శక్తి బ్రహ్మ వచ్చన శక్తి, అనగా ఆధ్యాత్మిక తేజస్సును సృష్టించే శక్తి. ఈ రోజున చేసే జపం, తపం, పూజలు, దాన ధర్మాలు అనేక రెట్ల ఫలితాన్ని ఇస్తాయి. బుధవారం నాడు పుష్యమి నక్షత్రం రావడం అనేది ఒక అద్భుతమైన యోగం. బుధవారం విద్యాకారకుడైన, బుద్ధి ప్రదాత అయిన బుధగ్రహానికి అంకితం చేయబడింది. బుధుడు గణితం, వాణిజ్యం, కమ్యూనికేషన్, తెలివితేటలకు అధిపతి. పుష్యమి నక్షత్ర అధిదేవత అయిన బృహస్పతి జ్ఞానానికి, వివేకానికి అధిపతి. ఈ విధంగా బుద్ధికారకుడైన బుధుడు, జ్ఞానకారకుడైన గురువు యొక్క శక్తులు ఈ రోజున ఏకమవుతాయి. ఇది విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, రచయితలకు, వ్యాపారులకు, మేధోపరమైన రంగాలలో పనిచేసే వారికి అత్యంత అనుకూలమైన రోజు. కొత్త కోర్సులు ప్రారంభించడానికి, ముఖ్యమైన పరీక్షలకు సిద్ధం కావడానికి, వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి ఈరోజు అత్యంత ప్రశస్తమైనది. ఈ రోజున తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా, ఫలవంతంగా ఉంటాయి. ఈ బుధ పుష్యమి యోగం మనం చేసే ఆధ్యాత్మిక, లౌకిక ప్రయత్నాలకు దైవిక బలాన్ని చేకూరుస్తుంది. ఈ రోజున మనం చేసే పూజలు, సత్కార్యాలు గ్రహాల యొక్క అనుకూల ప్రభావాలను గ్రహించి మన జీవితంలో సానుకూల పరివర్తనను తీసుకువస్తాయి. ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పూజా మందిరాన్ని శుభ్రపరిచి దీపారాధన చేయాలి. ఈ రోజు ప్రధానంగా పుష్యమి నక్షత్ర అధిదేవత అయిన బృహస్పతిని లేదా ఆయన స్వరూపమైన శ్రీ దత్తాత్రేయ స్వామిని, శ్రీ సాయిబాబాను లేదా శ్రీ దక్షిణామూర్తిని ఆరాధించడం శ్రేష్టం. పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు పువ్వులు, శనగలతో గురుగ్రహాన్ని పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఓం బృం బృహస్పతయే నమః అనే గురుమంత్రాన్ని లేదా దత్తాత్రేయ స్తోత్రాలను పఠించడం వల్ల జ్ఞాన సిద్ధి, ఉన్నత విద్యల విజయం, గౌరవ మర్యాదలు లభిస్తాయి. బుధవారం విష్ణుమూర్తికి కూడా ప్రీతికరమైన రోజు కాబట్టి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. బుధగ్రహ అనుగ్రహం కోసం ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని జపించవచ్చు. పుష్యమి నక్షత్రాధిపతి అయిన శని భగవానుడి అనుగ్రహం కోసం నువ్వుల నూనెతో దీపం వెలిగించి శని స్తోత్రాలు పఠించడం వల్ల కర్మ బంధాల నుంచి విముక్తి, ఆటంకాల నివారణ, వృత్తిలో స్థిరత్వం లభిస్తాయి. నైవేద్యంగా శనగలతో చేసిన గుగ్గిళ్లు, పసుపు రంగు మిఠాయిలు, అరటి పండ్లు లేదా పాయసం సమర్పించడం ఉత్తమం. ఈ రోజు చేసే పూజ, దాన ధర్మాల ఫలితంగా అపారమైన ప్రయోజనాలు కలుగుతాయి. విద్యార్థులు ఏకాగ్రతను పొంది పరీక్షల్లో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు.
కొత్త వ్యాపారం లేదా పెట్టుబడులు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఎందుకంటే పుష్యమి యొక్క పోషణ శక్తి వ్యాపార అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఈ రోజున బంగారం, భూమి లేదా వాహనం వంటి స్థిర చరాస్తులను కొనుగోలు చేయడం వల్ల అవి వృద్ధి చెంది దీర్ఘకాలం పాటు యజమానికి సుఖాన్ని ఇస్తాయి. అలాగే ఆధ్యాత్మిక సాధకులు తమ సాధనలో పురోగతిని సాధిస్తారు. మనస్సు నిర్మలమై దైవానుభూతికి దగ్గరవుతారు. అనారోగ్యంతో బాధపడేవారు ఈ రోజున వైద్యం ప్రారంభిస్తే ఔషధాలు చక్కగా పనిచేసి శీఘ్రంగా కోలుకుంటారు. కుటుంబంలో సఖ్యత, శాంతి నెలకొంటాయి. దాన ధర్మాలు చేయడం ఈరోజు అత్యంత ముఖ్యం. పసుపు వస్త్రాలు, శనగలు, విద్యా సంబంధిత వస్తువులు, విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం వల్ల గురు మరియు బుధ యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ దానం మన జ్ఞానాన్ని, సంపదను వృద్ధి చేస్తుంది. మొత్తం మీద అక్టోబర్ 15, 2025 అశ్వయుజ బహుళ నవమి పుష్యమి నక్షత్రంతో కూడిన బుధవారం కేవలం ఒక సాధారణ రోజు కాదు. ఇది విశ్వం యొక్క సానుకూల శక్తులు ఏకమైన ఒక దివ్యమైన రోజు. ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను గ్రహించి భక్తి శ్రద్ధలతో, సత్సంకల్పంతో దైవారాధన, సత్కార్యాలు ఆచరించిన వారికి జ్ఞానం, సంపద, ఆరోగ్యం, కీర్తి ప్రతిష్టలు, మానసిక ప్రశాంతత సిద్ధిస్తాయి. ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకుని సకల శుభ ఫలితాలను పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. ఇక 12 రాశుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ధన చింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాల సుఖాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు ఆర్జిస్తారు. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. నూతన వస్త్ర ఆభరణాలను పొందుతారు. సమీప బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఎవరికీ హామీ ఉండవద్దు. ఆర్థికంగా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ విషయాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మానసిక ఆందోళనలు తగ్గిపోతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. శుభాలు జరుగుతాయి. పనులు పూర్తి చేసి విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా బాగుంటుంది. బంధుమిత్రుల ద్వారా మేలు చేకూరుతుంది. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. వస్త్ర యోగాలు ఉంటాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. ఇష్ట దేవతా స్మరణ మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ప్రతికూలతలు తప్పకపోవచ్చు. సహోద్యోగులు, సహచరులు బాగా ఇబ్బందులకు గురి చేస్తారు. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గుతుంది. అనుకోకుండా బంధువులు ఇంటికి వచ్చి 2 రోజులుండే సూచనలు ఉన్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఉద్యోగం విషయంలో మీకు అనుకోకుండా పిలుపు వస్తుంది. మిత్రులతో వేడుకలు చేసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఎదురుచూపులు తప్పవు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారమవుతుంది. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూల స్థితి ఉంటుంది. మీ దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టి ఆ దిశగా పనిచేయండి. మంచి ఫలితాలు పొందుతారు. కళాకారులకు, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. నూతన వస్త్ర ఆభరణాలను పొందుతారు. ప్రయాణాలు, శుభకార్యాల కారణంగా ధన వ్యయం గోచరిస్తుంది. అభీష్ట సిద్ధి ఉంటుంది. మనోబలంతో పనులు పూర్తి చేస్తారు. జీవితం గౌరవప్రదంగా సాగుతుంది. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ధనలాభం ఉంటుంది. ఒక పని సంతృప్తినిస్తుంది. బంధువులతో కలిసి ఆనందిస్తారు. కుటుంబ పరంగా శుభం జరుగుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. శివస్మరణ మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని దక్కించుకుంటారు. ఉద్యోగం మారడానికి మీరు చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి.
జీవిత భాగస్వామికి అదృష్టం పడుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. దూర ప్రాంతానికి స్థానచలన యోగం ఉంది. స్థలం కానీ ఇల్లు కానీ కొనే అవకాశం ఉంది. రుణ బాధ తొలగుతుంది. ఆదాయం పెరుగుతుంది. స్త్రీలతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి. నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. వారి ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయత్న బలాన్ని బట్టి విజయం ఉంటుంది. ఉత్సాహంతో పనులు పూర్తి చేయండి. దైవశక్తి కాపాడుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటించండి. తోటివారి సహకారంతో నష్టాన్ని నివారించడానికి ఓర్పుతో లక్ష్యాన్ని సాధించండి. శుభం జరుగుతుంది. విష్ణు స్మరణ మనశ్శాంతినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు బయటవారి సొమ్ముకు ఎక్కువ ఆశపడరు. ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటారు. అతిగా ఆశపడరు. వ్యాపారులకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఆస్తి విషయాలలో సమస్యలు తీరి ఒడ్డున పడతారు. వృత్తి ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం అవుతాయి. వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు ఫలప్రదం అవుతాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి శుభవార్తలు అందుతాయి. కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాలను ఏర్పాటు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల వారికి కొద్దిగా శ్రమ ఉంటుంది. విదేశీ సంస్థల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన ఫోన్ కాల్ వస్తుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు కానీ తీర్థయాత్రలు కానీ చేసే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. రెండవ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. స్నేహితులతో విభేదాలు తొలగిపోతాయి. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, కామర్స్ విద్యార్థులకు బాగుంది. పట్టుదలతో విజయం చేకూరుతుంది. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారం అనుకూలంగానే ఉంది. ఆర్థిక సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి. న్యాయపరంగా అనుకూల కాలం. అపనిందలు మోపేవారు ఉంటారు. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. లక్ష్యం చేరువలోనే ఉంది. నరసింహస్వామిని దర్శించండి. అంతా శుభమే జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి చక్కటి శుభయోగాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. పని భారం తగ్గే సూచనలు. వ్యాపారాలు ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లలు మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వాహన గృహ యోగాలు కలిసి వస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. సహోద్యోగుల్లో మీకు కొందరు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడడం మంచిది. ప్రయత్న కార్యాలకు సకాలంలో పూర్తవుతాయి. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఉత్తమ కాలం నడుస్తోంది. కీర్తి పెరుగుతుంది. సౌభాగ్యం సిద్ధిస్తుంది. గతంలో కాని పనులు ఇప్పుడవుతాయి. ఆపదలు తొలగుతాయి. శత్రువులు మిత్రులవుతారు. పోయినవి తిరిగి లభిస్తాయి. ఎదుగుదలకు అనుకూలంగా సమయమిది. ఎప్పుడూ తలపెట్టే పనులు విజయాన్ని ఇస్తాయి. తరచూ శివార్చన చేయించండి. ఇష్టదైవ దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా ముగుస్తాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల్లో ఒకరు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. బంధువుల మూలంగా అకారణంగా మధ్య మధ్య అనవసరపు ప్రయాణాలు తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. కోర్టు కేసుల్లో చిక్కులు తొలగుతాయి. స్నేహితురాలి మీద భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు.
ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలు పరిష్కారం అవుతాయి. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. బంధువులు మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. ఇతరుల సహాయం కోసం వేచి చూడకుండా మీరే స్వయంగా పని ప్రారంభించాలి. ఉద్యోగులు వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు వస్తాయి. శుభకార్య ప్రయత్నాలు మొదలవుతాయి. మంచి కాలం నడుస్తోంది. ఒక పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక స్థితి బాగుపడుతుంది. సంకల్ప సిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. అదృష్ట యోగం ఉంది. గొప్ప భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాల్సిన సమయం. దుర్గా స్మరణ మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇక రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సమేతంగా ఆలయ సందర్శనాలు చేసుకుంటారు. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. కుటుంబ జీవితంలో సామరస్యత ఏర్పడుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. బంధుమిత్రుల తాకిడి పెరుగుతుంది. త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. భార్య పిల్లలతో విహారానికి వెళ్తారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. కుటుంబ సంబంధమైన చికాకులు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లభించనుంది. వ్యాపారులకు సైతం లాభసాటిగా ఉండనుంది. కొత్త ఆశలతో ముందడుగు వేసి పనులు చక్కదిద్దుతారు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు నూతన ఉత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. ధన సహాయం అందుతుంది. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. సమయస్ఫూర్తితో లక్ష్యాన్ని చేరుకుంటారు. ముఖ్య కార్యాల్లో మిత్రుల సూచనలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. చక్కటి ఫలితం ఒకటి లభిస్తుంది. అవరోధాలు తొలగుతాయి. ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అన్ని విధాలా బాగుంటుంది. మీ మాట మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణ బాధలు తొలగిపోతాయి. శత్రు బాధలు ఉండవు. మంచి విదేశీ సంస్థల ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. స్థలాలు కానీ ఇల్లు కానీ కొనడానికి చర్చలు జరుపుతారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి ఆశించిన ఆర్థిక సహాయం అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. సంతానంలో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. పాత స్నేహితులు తటస్థపడతారు. దూరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమ మీద పురోగతిని సాధిస్తారు. ఆస్తి వ్యవహారాలలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుని ముందడుగు వేస్తారు. పై స్థాయి వారి ప్రశంసలు అందుతాయి. మీకు నచ్చిన పనులు చేస్తూ సరదాగా సమయం గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వివాదాలకు దూరంగా ఉండడం వల్ల మీకు మేలు జరగనుంది. ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు. అభీష్ట సిద్ధి ఉంటుంది. మనసులోని కోరికకు కార్యరూపాన్ని ఇస్తారు. సౌభాగ్యవంతులవుతారు. బంగారు జీవితాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉత్తమ ఫలితం ఉంటుంది. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. మంచి వార్తను వింటారు. శివారాధన శ్రేయస్సునిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. కొన్ని అనవసరపు ఖర్చులు తగ్గించుకుంటే ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు. అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. అకాల భోజనం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొందరు స్నేహితుల తీరు చూసి ఆందోళన చెందుతారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు మీ చెవిన పడుతుంది. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంలో ఒత్తిళ్లు తగ్గుతాయి. ధన వ్యయం, దూర ప్రయాణాలు, ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. అద్భుతమైన కాలం నడుస్తోంది. తలచిన పనులు పూర్తవుతాయి. సంకల్ప బలం గెలిపిస్తుంది. అపార్థాలకు తావు లేకుండా సంభాషించండి. గృహ వాహనాది లాభాలు ఉంటాయి. మధ్యలో ఆగిన పనుల్ని తిరిగి ప్రారంభిస్తారు. భూలాభం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితం ఉంటుంది. మీరు నూతన ఉత్సాహంతో ఉంటారు.
ఏదైనా పని భిన్నంగా చేయాలని భావిస్తారు. రెగ్యులర్ పనులపై బోర్ కొడుతుంది. ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నించడం కంటే మీ ప్రస్తుత ప్రాధాన్యతలు లేదా ప్రాజెక్టుల అవసరాన్ని బట్టి పనిచేయడమే మంచిది. మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ దృక్పథాన్ని సానుకూలంగా మార్చుకోండి. మీరిచ్చే భరోసా ఎంతో మందిని సమస్యల నుంచి బయటపడేస్తుంది. ఇష్టదేవతను ధ్యానిస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి అంతా మంచే జరుగుతుంది. స్వగృహం కలిగి ఉండాలన్న మీ చిరకాల వాంఛ ఫలిస్తుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అనవసరపు పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కొందరు యత్నిస్తారు. గొడవలు, వివాదాలకు దూరంగా ఉండకపోతే ధన నష్టం గోచరిస్తుంది. మానసిక ఆందోళన పెరుగుతుంది. చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల ఎక్కువ ఆలోచించకుండా మీ పని మీరు చేసుకోవడం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా గడుపుతారు. ప్రతి అడుగు ఆలోచించి వేయండి. లక్ష్యాన్ని చేరే క్రమంలో అలసట చెందుతారు. తెలివిగా ప్రవర్తించి అవరోధాలను అధిగమిస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణ బాధలు తొలగిపోతాయి. శత్రు బాధలు ఉండవు. దగ్గరి వారితో విభేదించవద్దు. అభివృద్ధిపైనే దృష్టి నిలపండి. అంతా అనుకున్నట్లే జరుగుతుంది. గణపతి ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు చక్కటి రూపకల్పన చేస్తారు. ఉద్యోగ జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఇళ్లు కొనే ప్రయత్నం చేస్తారు. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. మంచి పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. భార్య పిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. విశ్రాంతి అవసరం. ఆర్థిక సమస్యలు కొంతవరకు తొలగిపోతాయి. ఉద్యోగాల్లో అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. అనుకున్న వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ధన, వస్తు లాభాలు గోచరిస్తున్నాయి. అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది. ఇష్ట కార్యాలు త్వరగా పూర్తి అవుతాయి. ధనయోగం ఉంది. ఉద్యోగంలో బ్రహ్మాండమైన భవిష్యత్తు లభిస్తుంది. ఇంట బయట కలిసి వచ్చే కాలం నడుస్తోంది. గృహ లాభం, వాహన యోగం ఉంటాయి. దగ్గర వారికి మీ వల్ల కొంత మేలు జరుగుతుంది. ఎదురు చూస్తున్న పనిలో అభివృద్ధి ఉంటుంది. కళాకారులకు, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. శ్రీరామ నామాన్ని స్మరిస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు కొన్ని అనుకోని సమస్యలు ఎదురైనా మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగానికి అవకాశం ఉంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. శ్రేష్టమైన కాలం నడుస్తోంది. మీ మాటకు తిరుగుండదు. మీరు ఎవరి నుంచి ఏమీ ఆశించకపోవడమే మంచిది. మీ లక్ష్యాలకు, మీ ఆలోచనలకు మాత్రమే కట్టుబడి ఉండండి. మీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తే విజయం తథ్యం. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం. ఇప్పుడు చేసే పనుల్లో అధిక లాభం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. కొద్దిగా శ్రమ ఎక్కువగా ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. విదేశీ సంస్థలతో సంబంధాలు ఏర్పడతాయి. 2వ ఆదాయ మార్గం గురించి స్నేహితులతో చర్చిస్తారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. కోర్టు కేసులు చక్కబడతాయి. ఉద్యోగంలో మేలైన ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. పలు విధాలుగా లాభపడతారు. బంధుమిత్రుల వల్ల ఆనందం కలుగుతుంది. సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తాయి. ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల మర్యాద, మన్ననలు పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. లక్ష్మీ దర్శనం వల్ల కలిసి వస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.